సంఘం తరఫున అందరికీ నమస్కారం. స్పోర్ట్స్ పర్సన్స్ అందరికీ ముఖ్యంగా ఈరోజు ఒలింపిక్ డే సందర్భంగా అందరికీ ఒలింపిక్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు యాక్చువల్లీ ఒలింపిక్ డే అని పెట్టాల్సి ఉండే 23rd జూన్ ఎవ్రీ ఇయర్ మనం ఈరోజు పెడుతుండే. ఉమ్మడి జిల్లా ఎలక్షన్ అయ్యి దాదాపు 3 సంవత్సరాలు అయింది, కానీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మీటింగ్ పెట్టకుండా ఏకపక్షంగా ఒలింపిక్ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా సంఘం నడుస్తున్నది. సంవత్సరానికి ఒక్కసారి ఓన్లీ ఒలింపిక్ డే అని నామమాత్రం పెట్టేసి మళ్ళీ మర్చిపోతున్నారు. కనీసం ఒలింపిక్ సంఘం లెటర్ ప్యాడ్ కూడా తయారు చేసుకోలేకపోయింది. నేను దానిలో ఒలింపిక్ సంఘం ట్రెజరర్గా ఎలక్ట్ అయినా. మైపాల్ రెడ్డి గారు నీ ఎమ్మెల్యే పటంచూరి గారిని ప్రెసిడెంట్ చేసినారు. అదేవిధంగా శేఖర్ గారు సెక్రటరీ ఉన్నారు, నేను ట్రెజరర్ ఉన్నా. కానీ ఈ 3 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మీటింగ్ కాలే, ఒలింపిక్ సంఘం మీటింగ్ కాలే. మరి ఎక్కడ మీటింగ్ పెడతారో తెలియదు. అదేవిధంగా మా అన్న పూనా అన్న కూడా ఇప్పుడు మొన్న బేస్బాల్ ప్రెసిడెంట్ అయ్యారు. మరి మెదక్ జిల్లాలో ఉన్న అన్ని సంఘాలు, స్పోర్ట్స్ సంఘాలకు ఒక మీటింగ్ పెట్టి ఈరోజు అయితే ప్రెస్ మీట్ పెట్టినాము. అదేవిధంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని స్పోర్ట్స్ పర్సన్ని అన్ని స్కూల్స్ని, కొంతమంది స్కూల్స్కే పరిమితం కాకుండా కొంతమందికి స్కూల్స్కి పిలిచి చేస్తున్నారు. ఆ విధంగా కాకుండా అన్ని స్కూల్స్ పిలిపించి గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అందరిని ఇన్వాల్వ్ చేసి ఒలింపిక్ డే రన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. స్పోర్ట్స్ ప్రమోట్ చేయాలి. ఇందులో కూడా ఏ విధంగా ఏమంటే పార్షాలిటీ చేయకుండా స్పోర్ట్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో కూడా మనం ఏ రకంగా కూడా డిస్టర్బ్ చేయకుండా టాలెంట్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది మరి ఏకపక్షంగానే పోతున్నారు. చాలా సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలకు ఎవరు తెలియకుండా మరి స్పోర్ట్స్ పరంగానే మనం చూస్తున్నాం. మన తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు కూడా చాలా డెవలప్ చేస్తారు. దాని మీద కూడా ఎవరు కూడా ఇప్పటిదాకా స్పందించలేదు. 10 కోట్ల రూపాయలు సంగారెడ్డి స్టేడియంకి తెచ్చిన ఘనత మన తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి ఉన్నది. ఆ విషయం కూడా మనం హర్షించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గత సంవత్సరం ఆయన ఉన్నప్పుడు తెచ్చారు. మొన్న కూడా 10 కోట్ల రూపాయలు తీసుకురావడం అంటే మాటలు కాదు. మన ఎమ్మెల్యే గారు 10 కోట్ల రూపాయలు తెచ్చినారు, పని కూడా అవుతున్నది. అంటే మనం యాజ్ అ స్పోర్ట్స్ మ్యాన్గా ఎవరైనా డెవలప్ చేస్తున్న స్పోర్ట్స్ దాని మీద మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్కి కానీ అదేవిధంగా ఒక వర్గానికో ఒక స్కూల్కో ఒక గేమ్కో పర్మిట్ అనేది కాదు. ఒలింపిక్ సంఘం అంటే అన్ని ఆల్ గేమ్స్ని మనము ప్రమోట్ చేస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మరి యాక్చువల్గా ఒలింపిక్ రన్ 23rd జూన్ పెట్టాల్సిన అవసరం ఉంది. త్రూఅవుట్ వరల్డ్ ఈరోజు సెలబ్రేట్ చేసినారు. కానీ మన బ్యాడ్ లక్ ఏమంటే మన దగ్గర ఈరోజు చేయాల్సిన అవసరం ఉండి ఈరోజు చేయలేదు. ఒలింపిక్ డే రన్ ఈరోజు చేయాలి. అదేవిధంగా బడ్డింగ్ టాలెంట్ని కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అన్నీ ఏం చేయక ఓన్లీ ఒక ఒలింపిక్ డే రన్ పెట్టుకుంటూ పోతే కుదరదు. అదేవిధంగా నేను చెప్పేది ఏమంటే మా ఎంపీ గారు కూడా రేపు వస్తున్నారని తెలిసింది. మరి ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసింది. మరి ఇది అందరినీ పిలిచి ఈరోజు చేయాల్సిన పండుగ ఏ రోజు ఉంటో ఆ రోజు చేయాలి. నెక్స్ట్ డే పండుగ చేస్తారంటే దానికి అర్థం కాలే మనకు. 23rd జూన్ అనేది ఒలింపిక్ డే రన్ త్రూఅవుట్ వరల్డ్ చేస్తారు. సరే మనం చేయలేకపోయినాం. మా మెదక్ జిల్లా ఒలింపిక్ సంఘం విన్నవించేది ఏంటంటే నిష్పక్షపాతంగా అందరినీ కలుపుకొని అన్ని సంఘాలను కలుపుకొని చేస్తే బాగుంటుంది. స్పోర్ట్స్ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో కూడా మనం పార్షాలిటీ చేయొద్దని నా యొక్క అభిప్రాయం. నేను మా కూన వేణు గారిని మరి చాలామంది అడిగితే వాళ్ళు ఏమన్నారంటే అన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి అన్న. ఎందుకంటే స్పోర్ట్స్ చాలా మనకు వెనుకబడిపోతున్నది, మనం దాన్ని ప్రమోట్ చేద్దాం. నాకు వెంటనే స్పందించి చెప్పినందుకు ఈరోజు ఈ యొక్క అంటే నేను చెప్పిన ఒక మనసులో మాట చెప్పగలిగిన కారణం కూన వేణు కూడా ఒక సందర్భం చెప్తాను. ఎందుకంటే మనం కూడా సరే ఎందుకులైనా ఊకుంటే స్పోర్ట్స్ ప్రమోట్ కాదన్న. మీలాంటి నేషనల్ ప్లేయర్స్, స్పోర్ట్స్ మెన్ స్పోర్ట్స్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన కూడా మనం చూస్తాం. కూన వేణు కూడా చాలా సందర్భాల్లో స్పోర్ట్స్కి అన్ని రకాలుగా ప్రమోట్ చేస్తున్నాడు. ఆయన మంచి ప్రమోటర్. అన్ని రకాలుగా అన్నిట్లో ప్రావీణ్యం ఉన్నాయి ఆయనకు. ప్రతి ఒక్క దానిలో ఆయన ప్రమోట్ చేస్తున్నాడు. ఇందులో కూడా ఆయన స్పోర్ట్స్ అంటే ఆయన కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు. అదేవిధంగా మనం చూసినాం మొన్నటికే ఎవరు హర్షించలేదు. కానీ నేను మాత్రం మనస్ఫూర్తిగా మన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారును, అదేవిధంగా నిర్మలా జగ్గారెడ్డి గారు వాళ్ళు ఒక 10 కోట్ల రూపాయలు తెచ్చినందుకు అందరు స్పోర్ట్స్ మెన్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఒక మంచి అదేవిధంగా తెలిసింది ఇండోర్ స్టేడియం కూడా మేడం బాగా ప్రయత్నం చేస్తున్నారని. సో వాళ్ళకి నేను స్పోర్ట్స్ మెన్ తరఫున మా ఒలింపిక్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. నెక్స్ట్ టైం మేము
వాళ్ళని కలుపుకొని ఒక ఒలింపిక్ రన్ బ్రహ్మాండంగా చేస్తామని తెలియపరుస్తున్నాం. నమస్కారం. ఈరోజు పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అదేవిధంగా స్పోర్ట్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్షులకు, కార్యదర్శులకు అందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. భారతదేశం ఈరోజు 145 కోట్ల మంది మన భారతీయులు ఉన్నాం. ఒలింపిక్స్లో చూస్తే కిందికించి చాలా చివరి స్థాయికి వచ్చేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే దానికి కారణం ఏంటంటే ఈ ఒలింపిక్ సంఘానికి సంబంధించినటువంటి దాని మీద సంగారెడ్డిలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరిని మనం విమర్శించుడు కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టుడు కాదు, వాళ్ళకేందో తెలియని విషయాలు తెలియపరచాలనేటువంటి దాని మీద మన జార్జ్ భాయ్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు జార్జ్ భాయ్ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. బర్త్డే రోజు బర్త్డే చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. పెళ్లి రోజు పెళ్లి చేసుకుంటే పెళ్లి రోజు సంబరాలు చేసుకుంటే బాగుంటుంది తప్ప కానీ బర్త్డే కాకుండా వేరే రోజు చేస్తామంటే ఒలింపిక్ సంబంధించినటువంటి దానికి అసోసియేషన్కు అవమానపరిచినట్టు, ఒలింపిక్ సంఘానికి కూడా అవమానపరిచినటువంటి విషయాన్ని కూడా నేను పత్రికా విలేకరుల సందర్భంగా నేను తెలియజేసుకుంటా. విఘ్నులు, చాలా ఆలోచన పరులు. ఇప్పుడు ఎంపీ గారు వస్తున్నారు, సంగారెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు. వీళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే సంగారెడ్డి మన మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఒలింపిక్ సంఘము అనేటువంటి మొత్తం యావత్ భారతదేశం కాదు, ప్రపంచం అంతా 23వ తారీఖు చేస్తే సంగారెడ్డిలో 24 తారీఖు చేస్తున్నామంటే మన సంగారెడ్డినటువంటి ఒలింపిక్ సంఘం ఆ స్పష్టమైన గట్టిదా, లేకపోతే దాని లోపల లోటుపాట్లు అనేటువంటి దాని మీద కూడా ప్రజలు కానీ క్రీడా సంఘాలు కూడా అందరూ కూడా ఆలోచన చేయాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. దాంతోపాటు ఏదైనా నిర్ణయం తీసుకుంటే సమిష్టిగా ఇలా వచ్చేదేం లేదు. ఇలా ఒలింపిక్ సంఘం అంటే ఏంది, అన్ని సంఘాలను కలుపుకొని విద్యార్థుల లోపల, యువత లోపల క్రీడా నైపుణ్యాన్ని పెంచేసి అన్ని క్రీడలకు సంబంధించినటువంటి దాని మీద ఎట్లా ముంగడు తీసుకోవాలని ఆలోచన చేసుకోవాలి తప్ప కానీ ఏకపక్షంగా నాకు ఒకటే తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అనేటువంటి దాని మీద పోతే ఇప్పుడు చూస్తున్నాం కదా భారతదేశంలో ఒలింపిక్ సంబంధించిన పథకాలు వస్తలేవు కదా. ఇటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి మన మెదక్ జిల్లాలో ఉంది కనుక దాన్ని రూపుమాపాలనేటువంటి దాని మీద ముంగడికి వచ్చిన తప్ప కానీ ఏదో వ్యక్తిని మనం ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి దాని మీద కాదు. వచ్చే ఎంపీ గారు కూడా ఆలోచన చేయాలి. మీరు కూడా ఎంపీ అంటే అనేక రకాల నిధులు తీసుకురావచ్చు, ఎమ్మెల్యే గారు మీరు కూడా నిధులు తీసుకురావచ్చు. కానీ సంగారెడ్డి సంబంధించినటువంటి తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు 8-10 కోట్ల రూపాయలు మన అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ తీసుకొచ్చినటువంటి నిజమైనటువంటి నికార్స్ అయినటువంటి నాయకుడు మా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు, నిర్మలా జయప్రకాష్ రెడ్డి అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరూ తెలియజేస్తున్నా. చాలా సందర్భాల్లో మనకు వచ్చినటువంటి బాస్కెట్బాల్ టోర్నమెంట్ అయినప్పుడు నేను దానికి ఒక 2 రోజుల లోపలనే 10 లక్షలు ఇస్తా, 5 లక్షలు ఇస్తా అనేటువంటి గొప్ప మాటలు చెప్పినటువంటి వాళ్ళకు ఒకటే కోరుతున్నది ఏంటంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి క్రీడలకు సంబంధించినటువంటి దాన్ని ముంగడు తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా మనకు ఉన్నటువంటి పాలకుల మీద ఉన్నది, అదే క్రీడా సంఘాల మీద. కనుక ఈ సంఘాలు భ్రష్టపట్టకుండా ఏకపక్ష నిర్ణయంగా పరుపు మీద వండుకున్నాడు కాదు, విద్యార్థుల్లో పడినటువంటి యువతలో పడినటువంటి నైపుణ్యాన్ని ఎట్లా వెలికి తీయాలి, ఎట్లా ట్రైనింగ్ సెంటర్ పెట్టాలి. విచిత్రం ఏంటంటే సంఘటనటువంటి ఒలింపిక్ సంఘం ఉన్నది కానీ ఏ రోజు కూడా ఇది ఆ జూన్ 23వ తారీఖు రోజున ఒక జెండా లేపుతారు, తర్వాత పండుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళని ఇబ్బంది పెడతలేను. మీకేమైనా కష్టమైతే, మీకేమైనా వేరే పనులు ఉంటే కూడా ఎవరైతే ఆసక్తిగా ఇలా పనిచేస్తారో వాళ్ళకి అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఒక సంఘం పెట్టుకొని అదేదో ఐడి కార్డులు పెట్టుకొని నేను ఒలింపిక్ సంబంధించినటువంటి ఫలానా అనేటువంటి దాని మీద నువ్వు పని చేయకుండా నువ్వు ఏం తీసుకుని ఏం ప్రయోజనం ఏముండదు. కనుక పనిచేసే వ్యక్తులు కూడా ముంగడికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ఇది ఏంటంటే ఒలింపిక్ సంఘం అంటే అన్ని సంఘాలకు సంబంధించినటువంటి, అన్ని క్రీడలకు సంబంధించినటువంటి సంఘాలకు సంబంధించినటువంటి సమూహం తప్ప కానీ ఏదో నేనే రాజును, నేను చెప్పినట్టే నడవాలి, నేను వాడిని కట్ చేస్తా, వీని కట్ చేస్తా అంటే ఎవరు కూడా ఇక్కడ చూస్తూ కూర్చొనికి ఎవరు లేడనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విఘ్నులు, ఆలోచన పరులు, తెలివిమంతులు. మీరు కూడా ఎందుకు ఆలోచన చేస్తున్నారు ఏంటంటే 23వ తారీఖు చేయలేనటువంటి అసమర్థమైనటువంటి పరిస్థితి లోపల ఈరోజు ఒలింపిక్ సంఘం ఉందా, మీకు చేతనైతే లేదా మీరు చెప్పండి, చేసే వాళ్ళని చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మీరు ఈ రోజు కాకుండా రేపు చేస్తున్నట్టే ఈ ఒలింపిక్ సంబంధించినటువంటి వ్యవస్థనే అపహాస్యం చేసినట్టు, నవ్వుల పాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఇట్లా చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇప్పటివరకు సంఘాల లోపల ఎవ్వరు కూడా వాళ్ళ ముఖం చూసి వీళ్ళ ముఖం చూసేటువంటి ముచ్చట చెప్తారు. ఇక ముఖాలు చూసేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఏంటంటే సవినయంగా ప్రేమతోని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించినటువంటి గూడెం మైపాలరెడ్డి గారు కూడా దీనికి ఏదో అధ్యక్షుడు అనేటువంటి ముచ్చట ఇంతమో నాకు వీళ్ళు చెప్తే విన్నాను. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. మనం తీసుకున్నప్పుడు దాన్ని ఎట్లా ముంగడు తీసుకోవాలి, ఏ రకంగా చేసుకోవాలి. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్ని సంఘాలు యాక్టివ్గా ఉన్నాయి, ఎన్ని సంఘాలు వండుకున్నాయి, ఎన్ని సంఘాలు మొత్తము అంతర్గతంగా లోపడుకునేటువంటి దాని మీద కూడా పూర్తిగా ప్రక్షాళన చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా పీటీ ఉష కూడా
చాలా స్పష్టంగా చెప్పింది, చాలా చక్కగా చెప్పింది. ఏంటంటే తెలంగాణకు సంబంధించినటువంటి దాని మీద కూడా ఒలింపిక్ సంబంధించినటువంటి దాన్ని కూడా ప్రక్షాళన చేయాలి, అన్ని విషయాలుగా తెలుసుకోవాలనేటువంటి దాని మీద కూడా ఆమె కూడా రాజ్యసభ సభ్యురాలైనటువంటి పీటీ ఉష కూడా చెప్పినటువంటి ఆమె కూడా ఆల్ ఇండియా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలైనటువంటి ఆమె కూడా చాలా స్పష్టంగా చెప్పింది. కనుక మేము ఎవరిలో ఉద్దేశపూర్వకంగానో ఇలా ఏం లేదు, అందరినీ కలుపుకుందాం, అందరినీ కలుపుకొని ముంగట్టుకోయేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు భారతదేశం ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడల లోపల విద్యార్థులు కానీ యువత కానీ ఆరోగ్యంగా ఉంటే కూడా క్రీడలు మన భారతదేశం ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఏదో ఏకపక్షంగా పోయి నాకు ఎల్లాలో తెలుసు, పోషణ తెలుసు అంటే పదవులు 5 ఏళ్ళే ఉంటాయి, తర్వాత ఇదేటువంటి పరిస్థితి ఉంటుంది. పదవులు ముఖ్యం కాదు, విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థుల క్రీడల భవిష్యత్తు, దాని మీద మీరు దృష్టి పెట్టాలనేటువంటి విషయాన్ని సవినయంగా చేతులు జోడించి నమస్కరిస్తుంది తప్ప కానీ ఎవరిలో ఇబ్బంది పెట్టాలి, ఎవరికో కౌంటరు, ఎవరికో ఎన్కౌంటర్ అనేటువంటి దాని మీద మేము రాలేము. జావేద్ భాయ్ గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఒలింపిక్ సంబంధించినటువంటి దాని మీద కానీ అథ్లెటిక్స్ సంబంధించినటువంటి దాని మీద కానీ అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలామంది ఉత్సాహవంతులైనటువంటి ఒక్కొక్కరు 10-20 ఏళ్ళు ఉంటారు. అసలు ఒలింపిక్ సంఘం ఏం చెప్తున్నది, క్రీడా సంఘం ఏం చెప్తుంది, అసోసియేషన్ ఏం చెప్తుంది, 4 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండదు. ఒక్కొక్కరు 20 ఏళ్ళు మొత్తము ఫస్ట్ ఏమో నల్ల ఎంటికలు ఉంటాయి, తెల్ల ఎంటికలు అయినా కానీ వాళ్ళే ప్రెసిడెంట్ ఉండేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు మన ప్రాంతంలో ఉంది. కనుక దీని మీద కూడా మీరు మీడియా సోదరులు అందరూ కూడా చేతులు నమస్కరిస్తున్నా. మనం ఎవరినో కౌంటర్ చేసి కాదు, మీరు కూడా ప్రక్షాళన చేసుకోవాలి. కొత్త జనరేషన్ కావాలి, కొత్త రక్తం కావాలి, కొత్త ఆలోచన విధానం కావాలి, కొత్త క్రీడా విధానం కావాలనేటువంటి దాని మీద కూడా క్రీడలకు సంబంధించినటువంటి అధికారి కూడా ఎవరో వచ్చిన వాళ్ళ పక్షం కాదు, ఎన్ని రకాల సంఘాలను అన్ని సంఘాలను కూడా పిలిపించేటువంటి బాధ్యత కూడా క్రీడకు సంబంధించినటువంటి అధికారి అయినటువంటి ధనుంజయ గారు కూడా దీన్ని ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. ఏదో మనం వస్తున్నాం పోతున్నాం అనేటువంటి దాని మీద కాదు. ఈ ఒలింపిక్ సంఘం ఏదవుతున్నదో సంతోషం, వాళ్ళు పనిచేస్తే రేపటి నుంచి ఎన్ని కళాశాలలు ఉన్నాయి, ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని క్రీడలు ఉన్నాయి, ఒలింపిక్ సంబంధించినటువంటి ఎన్ని క్రీడలకు అఫిలియేషన్ అనేటువంటి దాని మీద అన్ని స్కూళ్ళకు కానీ అన్ని కాలేజీలకు కానీ క్రీడలకు సంబంధించినటువంటి దాని మీద నైపుణ్యం ఎట్లా పెంచుకోవాలనేటువంటి ఆలోచన చేసుకోవాలనే విషయాన్ని కూడా ఇప్పుడున్నటువంటి అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి బాడీని కూడా నేను సవినయంగా తెలియజేస్తున్నాం. అందరినీ కలుపుకోయేటువంటి ప్రయత్నం చేయాలి. వాడిని కట్ చేయాలి, వీని కట్ చేయాలంటే ఇక్కడ ఎవ్వరు కూడా చూస్తూ ఊరుకోనికే ప్రసక్తే లేదు. మీకేమన్నా ఇది ఉంటే మీరు ఏం చేసినా కానీ మేము దేన్ని కూడా వెనుకోమం. ఇప్పుడు ఖాళీ ప్రేమపూర్వకంగా చెప్తున్నాం, రాబోయే రోజుల్లో తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు ఆయన 10 కోట్లు శాంక్షన్ చేసిండు. అదే ఇండోర్ స్టేడియం కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ముంగడుకోయేటువంటి ప్రయత్నం చేస్తాము. ఆయన నిజంగా ఆయన చేస్తున్నటువంటి దానాలు ధర్మాలు కానీ ఆయన చేస్తున్నటువంటి క్రీడలకు సంబంధించినటువంటి ఎవ్వరికైనా కానీ ఆయనతో చేసేటువంటి సహకారం చేస్తున్నారు. మీరు ఏం చేసిరు అనేటువంటి దాని మీద కూడా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ రేపు జరిగేటువంటి ఏదైతే మీరు చేస్తున్నారో మాకేం అభ్యంతరం లేదు, మేము ఎవరిని విమర్శించము. వచ్చే ఎంపీ గారు కూడా దీని మీద ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఇట్లా కూనవేణి మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇట్లా జావేద్ మాట్లాడుతున్నాడు, ఎందుకు ఆవేశంలో మాట్లాడుతున్నాడు, పరిస్థితి ఏమవుతున్నది, దేశంలో ఒలింపిక్ సంఘ పరిస్థితి ఏమున్నది, విద్యార్థులు ఎందుకు ఒలింపిక్స్ దాకా క్వాలిఫై కాలేనటువంటి దౌర్భాగ్యం ఏమవుతుందంటే ఇటువంటి పనికి మాలినటువంటి చావజొచ్చినటువంటి వ్యక్తుల వల్లనే ఈ పరిస్థితి వస్తుంది. కనుక దీన్ని రూపుమాపాలనేటువంటి దాని మీద కానీ మాకు ఎవరి మీద కూడా భేదాభిప్రాయం లేదు. వాళ్ళందరూ కూడా మాకు ఆత్మీయులే. వాళ్ళకి ఏ రకంగా మేము విమర్శించాలనే ఉద్దేశం కాదు. ఈ క్రీడలు ఎట్లా నైపుణ్యం చేయాలనేటువంటి దాని మీద కూడా మీ అందరి సహాయ సహకారంతోని మన సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రానికి యావత్ భారతదేశానికి ఒక్క వ్యక్తినైనా ఒలింపిక్స్ లో కూడా ఆడిపించుకునేటువంటి ఒక గొప్ప స్థాయికి రావాలనేటువంటి దాని మీదే తపన తప్ప కానీ ఇలా ఏ రకమైనటువంటి ఆలోచన లేదనేటువంటి విషయాన్ని కూడా మీడియా సోదరులందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.